హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాము, షార్ట్ వీడియోస్ చేసాము, లాంగ్ వీడియోస్ చేసాము. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్లయితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇది యానివర్సరీ అప్పుడు తీసిన వీడియో. ఇప్పటికి కుదిరింది ఎడిట్ చేసి పెట్టడానికి. యానివర్సరీకి ఎక్కడికి వెళ్దాము అని ఆలోచించి ఫైనల్గా ఇంగోల్ స్టార్ట్లో ఉన్న అవుట్లెట్ సిటీకి వచ్చాము. నాకు ఎప్పటి నుంచో ఉండింది ఏదన్నా ఒక అవుట్లెట్ సిటీ ఎక్స్ప్లోర్ చేయాలి, అసలు ఏమేమి ఉంటాయి, బ్రాండ్స్ ఎలా ఉంటాయి, కాస్ట్ అదంతా అని. అందుకని ఓకే, ఇప్పుడు ఛాన్స్ దొరికింది కదా, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాం కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ అట్లా రాగానే నా కళ్ళకి లింట్ చాక్లెట్ ఫ్యాక్టరీ, చాక్లెట్ షాప్ కనిపించింది. ఇంకా మనం ఆగుతామా, వెంటనే ఫస్ట్ దానిలోకి వెళ్ళగానే అన్ని ఇట్లా ప్యాక్ చేసి, అంటే చాలా చాక్లెట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అందులోనే ఆల్కహాల్, నాన్ ఆల్కహాలిక్ అట్లా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ పెట్టున్నాయి కదా, ఇవన్నీ మనం ఒక్కొక్కటి పిక్ చేసుకోవచ్చు ఏది కావాలంటే అది. కేజీ వచ్చేసి €7 ఏమో ఉంది. బల్క్లో తీసుకుంటే చాలా తక్కువకి వస్తుంది. మనం ఇండియా వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ నుంచి తీసుకుంటే బెస్ట్ ఏమో అనిపించింది కొంచెం. అండ్ ఏదేమైనా లింట్ చాక్లెట్స్ అంటేనే కాస్ట్లీ కదా, కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించినాయి నాకైతే. ఎందుకంటే ఒక్కొక్క ప్యాక్ అట్లా €13 అట్లా ఉన్నాయి. కొన్ని అయితే 16, 20, €25. ఓ మై గాడ్, €35 కూడా ఉన్నాయి. ఇంత పెట్టి తింటారా, కొనుక్కుంటారా చాక్లెట్స్ అని అనిపించింది నాకు. అఫ్కోర్స్ నేను కూడా కొన్ని కొనుక్కున్నాను. ఎందుకంటే సుమంత్ ఏమడిగాడు, యానివర్సరీకి ఏం కావాలో చెప్పు నీకు అంటే, నేను అడిగింది నాకు చాక్లెట్స్ కనిపెట్టు చాలు, ఇంకేం వద్దు అని అన్నాను. ఇంకా అందుకని ఫైనల్గా నాకు చాక్లెట్స్ కనిపెట్టాడు. అండ్ ఇక్కడ కొన్ని టాప్ బ్రాండ్స్ మేము ఇక్కడ సైడ్ అటాచ్ చేస్తాము, ఒకసారి చెక్అవుట్ చేయండి. అన్నీ పెట్టాంలేండి, కొన్ని మెయిన్వి పెడతాము. అండ్ ఇలా వెళ్తుంటే కోచ్, ఇంకా బ్యాగ్స్ టాప్ నాచ్వి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ బ్రాండ్స్ అన్నీ కూడా ఉన్నాయి. నేను కొనను కానీ వెళ్ళి చూసొస్తాను. ఎందుకంటే నాకు అంత మనీ పెట్టడం ఏమో ఇష్టం ఉండదు బ్యాగ్స్కి పర్సనల్లీ. మేము ఆగస్ట్లో వెళ్ళేసరికి ఏమో కానీ బ్యాగ్స్ మీద ఎక్కువ ఆఫర్స్ లేవు అనిపించింది నాకు. మేబీ డిసెంబర్లో వెళ్తే ఎక్కువ ఆఫర్స్ ఉంటాయేమో. ఇంక ఇలా వెళ్తుంటే కేర్లోకి వెళ్ళాము. జర్మనీలో ఉండేసరికో ఏమో కానీ, నాట్ ఓన్లీ జర్మనీ, ఏ అబ్రాడ్ కంట్రీస్లో ఉన్నా ఖచ్చితంగా షూస్ అనేది షాపింగ్ చేస్తూనే ఉంటాము ఆల్ ఓవర్ ద ఇయర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇట్స్ లైక్ మ్యాండేటరీ కదా, ఎవ్రీడే మనం షూసే కదా ఇక్కడ ఎక్కువ యూజ్ చేసేది. సో దానికి మాత్రం కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టినా కూడా నాకు ఏం కాదు, ఫైన్, ఇట్స్ ఓకే అనిపిస్తుంది. మెజారిటీ స్టోర్స్లో ఎంట్రీ రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు. కానీ కొన్ని ప్రీమియం స్టోర్స్లో లైక్ గూచీ అలాంటి వాటిల్లో మేము ఏం చూసామంటే, బయట ఒక గార్డ్ ఉంటున్నాడు, లోపల కొంతమంది ఫిల్ అయిపోయాక ఆపేస్తున్నాడు. వన్స్ వాళ్ళు బయటకు వచ్చాకనే మళ్ళీ వేరే వాళ్ళని అలో చేస్తున్నాడు. యాక్చువల్లీ మేము ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. అండ్ నేనేమనుకున్నానంటే ఒక 3 hours అట్లా సరిపోతుందిలే అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళి చూశాక చాలా టైం పడుతుందేమో అనిపించింది. ఇంకా మేమైతే ఫుల్గా అన్ని స్టోర్స్ ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు, అయినా కూడా మాకు 5 to 6 hours టైం పట్టింది. అండ్ వెళ్ళిన ప్రతి స్టోర్లో కొనాలి అన్న ఉద్దేశంతో కూడా ఏం వెళ్ళలేదు. జస్ట్ చూద్దాము అసలు ప్రైజెస్ ఎట్లున్నాయి, ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనన్నీ అది మైండ్లో పెట్టుకొని వెళ్ళాము. దానికి మాకు 5 to 6 hours పట్టింది. మేబీ ప్రాపర్ షాపింగ్ చేయాలి, మనం కొనుక్కోవాలి అని ప్లాన్ ఉంటే మాత్రం మార్నింగే వస్తే బెటర్. ఖచ్చితంగా 1 whole full day అయితే పడుతుంది. సో షాపింగ్ చేసే ప్లాన్ ఉంటే మాత్రం మార్నింగ్ వచ్చేసేయండి. మేము సమ్మర్లో వచ్చి ఉంటే ఇంత తిరిగే వాళ్ళం కాదేమో, ఎందుకంటే ఎండ మండిపోతూ ఉంటుంది కదా ఇక్కడ. మేమైతే ఆగస్ట్లో వచ్చేసరికి మేనేజ్ చేయగలిగాము, 5 to 6 hours అయినా కూడా అంత కష్టం అనిపించలేదు. అండ్ మనకి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. సో చిన్న స్టాల్స్లో కాబట్టి ఎక్కువ క్యూ కూడా ఏం లేదు. సో ఫాస్ట్గా ఏదైనా గ్రాబ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడ టైం టేకింగ్ ఏం ఎక్కువ అనిపించలేదు. సర్ప్రైజింగ్లీ మాకు ఎంకే స్టోర్ బయట ఎంకే ఐస్ క్రీమ్స్ కనిపించినాయి. ఫన్నీగా అనిపించింది అది చూసినప్పుడు. ఈ అవుట్లెట్ సిటీలో మొత్తం 110 స్టోర్స్ ఉన్నాయంట. నేనైతే చాలా వరకు కొన్ని బ్రాండ్స్ వినలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇన్ని ఉన్నాయా నాకు తెలియదు అని అనిపించింది ఇక్కడ చూశాక. అందుకని ఒక్కొక్కసారి కొనకపోయినా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి, తెలుస్తాయి ఇట్లాంటివి.
అమ్మ ఇంకా చాలు అయిపోయింది, ఇంకా మా వల్ల కాదు, ఇంక వెళ్ళిపోదాము ఇంటికి అనుకున్నప్పుడు కరెక్ట్గా ఈ స్టోర్ కనిపించింది. దీంట్లో అన్ని జర్మన్ డ్రెస్సెస్, ఐ మీన్ జర్మన్ వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ ఉంటాయి అని చెప్పారు. అందుకని ఇంక లోపలికి వెళ్ళి ఓకే అసలు వీళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటారు అని చూస్తూ ఉన్నాను. అండ్ దెన్ ప్రైసెస్ కూడా చూస్తూ ఉన్నాను. ఆ ప్రైసెస్ చూస్తే నా కళ్ళు తిరిగిపోయినాయి. ఒక్కొక్క ఫ్రాక్ 50,000, ఐ మీన్ 500 యూరోస్ అంటే 50,000 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. ఈ ఫ్రాక్స్ అన్నీ లైక్ ఇక్కడ ఫెస్టివల్స్లో వాళ్ళు వేసుకుంటారంట, లైక్ అక్టోబర్ ఫెస్ట్ ఇంకా మిగిలిన ఫెస్టివల్స్లో. ఇవి జర్మన్స్కి ట్రెడిషనల్ డ్రెస్సెస్ అంట. యా, అది మా అవుట్లెట్ సిటీ షాపింగ్ ముచ్చట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చలో బాయ్ బాయ్.